చంద్రబాబు ఈ రోజు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. కావలి ఉదయగిరి జిల్లాలో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దానికి సంబంధించి చూస్తే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. కావలి ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్ షో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారి చంద్రబాబు జిల్లాకు వస్తుండటంతో నాయకులు అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం బనగానపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2 గంటల 50 నిమిషాలకు కావలిపట్టణం అనుంతతిపాలెంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఏఎం బేకరీ దగ్గరకు చేరుకుంటారు. 3 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరిగే సభలో మాట్లాడతారు. ఇక అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి హెలీప్యాడ్ కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు బయలుదేరతారు. 5 గంటల 15 నిమిషాలకు రాఘవేంద్ర ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. 5 గంటల 20 నిమిషాలకు బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారికి చేరుకుని 5 గంటల 30 నిమిషాలకు రాత్రి 7:30 గంటల వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక అనంతరం రోడ్డు మార్గంలో వింజమూరులోని ఎస్వి కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. నెల్లూరు పర్యటనకు ముందు చంద్రబాబు నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బనగానపల్లె పెట్రోల్ బంక్ సర్కిల్ దగ్గర రోడ్ షో చేపట్టనున్నారు. రైట్, ఇక చంద్రబాబు పర్యటన సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, శంకరి, ఈ రోజు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ప్రధానంగా చూస్తే ఆయన ముందుగా బనగానపల్లి అక్కడ సభలో పాల్గొని ప్రసంగించి అనంతరం ఇక్కడికి మధ్యాహ్నం నుంచి హెలికాప్టర్ లో కావలికి చేరుకోబోతున్నారు. కావల్లో జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి నేరుగా ట్రంప్ రోడ్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుంటారు. ఆ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజలను ఉద్దేశించి ఆయన మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. అలాగే అక్కడ నుంచి నేరుగా మళ్ళా హెలికాప్టర్ లో బయలుదేరి ఇంజమూరుకు చేరుకుంటారు. ఇంజమూరులో బస్ స్టాండ్ సెంటర్ లో అక్కడ కూడా ఒక సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు రాత్రి 7:30 వరకు కూడా నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. అనంతరం ఇంజమూరులోనే అక్కడ ఎస్వి కన్వెన్షన్ సెంటర్ ఉంది. అక్కడే రాత్రి బస్ చేయనున్నారు. నేతలందరితో కూడా సమావేశం కానున్నారు. చంద్రబాబు రాకతో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ చంద్రబాబు పర్యటన గురించి ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున ఆరాధిస్తున్నారు. ఈ దండోపుదండాలుగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కావలి కాన్స్టిట్యున్సీలో కావలి, బోగోలు, జగదత్తి ఈ మండలాలు, ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జగదత్తి, బోగోలు, కావలి రూరల్, కావలి టౌన్ ఈ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆయన ఏం చెప్పబోతున్నారు, రాబోయే తర్వాత అంటే ఎన్నికల తర్వాత, ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటైతే ఏం చేయబోతున్నారు, మేనిఫెస్టో ఏంటి, ఇవన్నీ కూడా ఆసక్తిగా ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. వైసీపీ జగన్ ప్రభుత్వ విధానాలు నచ్చక చాలా మంది ఈ టీడీపీ వైపు చూసినటువంటి పరిస్థితి. ఇప్పటికే వైసీపీకి కోలుకోలేని దెబ్బ. అలాగే వింజమూరు ప్రాంతంలో కూడా ఈ ఉదయగిరి అనేది విసిరేసినట్టు ఉంటాయి గ్రామాలు, చాలా 8 మండలాలు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా ఆయా మారుమూల కుగ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు ఈ చంద్రబాబు రాకతోటి ఇంకా టీడీపీ పాజిటివ్ వేవ్స్ వస్తాయని చెప్పి 3 పార్టీల శ్రేణులు అంచనాలు వేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ చూస్తే జగన్ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. కావల్లో అయితే ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అన్ని ఇన్ని కావు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నెన్నో కుటుంబాలు చేస్తున్నా కూడా ప్రజలు మాత్రం పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఉదయగిరి ప్రాంతంలో కూడా ఈ 5 ఏళ్లు విసిగిపోయి పల్లి ప్రజలందరూ కూడా కనీసమైనటువంటి చిన్న సమస్యలు కూడా తీరక అల్లాడిపోతున్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు సభకి తరలి రాబోతున్నారు. ఈ రోజు చంద్రబాబు పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజలు వస్తారని చెప్పి ఆయా పార్టీల శ్రేణులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.